మంచిర్యాల జిల్లా గూడెం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎంపీ నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలకు త్వరలోనే 110 డెస్క్ బెంచీలు, మరో 50 బ్యాగులు అందజేస్తామని హామీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలకు కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుపట్టడం బాధాకరమని అన్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ సూచించారు. వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనకు ఈ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి 10th వరకు పిల్లలు ఉన్నారు. దాదాపు 150 పిల్లలకి ఈరోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బ్యాగ్స్ అందించే ప్రోగ్రామ్కి ఈరోజు ఇంతమంది పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు. పిల్లలందరికీ నిజంగా చెప్పాలంటే నేను కూడా చిన్నప్పటికెళ్ళి నేను చాలా అల్లరి చేస్తుండే, ఎక్కువ చదవకపోతుండే. ఆ అల్లరిలో మా పేరెంట్స్ మనం తిట్టి చదువుకోండి అని చెప్తే చదువు చాలా ఇంపార్టెంట్. అందరు చదువుతున్నారా, అల్లరి చేస్తున్నారా? అల్లరి చేస్తలేరా? మరి అల్లరి కూడా గట్టిగా చేయండి, చదువు కూడా మంచిగా చదువుకోండి. రెండు ఉంటేనే మనము జీవితంలో ముందుకు ఎదగొచ్చు. యూ హ్యావ్ టు హ్యావ్ ఫన్ కదా, మజా లేకపోతే ఏముంటుంది? మంచిగా చదువుకోండి, మంచిగా అల్లరి చేయండి. ఇప్పుడే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బోర్వెల్లు, స్కూల్ బెంచులు, మరి బ్యాగ్లు, అనేక కార్యక్రమాలు కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ ట్రస్ట్ స్థాపించారో, ఎలక్షన్స్ అని చూడక ఓటింగ్ అదంతా పొలిటికల్ కాకుండా కేవలము అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని చదువుతోటే మనము ముందుకెళ్ళొచ్చు, చదువుతోటే మనకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుందని చెప్పి గుర్తించి అనేక గ్రామాల్లో స్కూల్ బెంచులు, స్కూల్ టీచర్లకు ఫీజు, బుక్స్, ఈరోజు బ్యాగ్ కార్యక్రమానికి వచ్చినాము. ఫస్ట్ నుంచి 10th వరకు పిల్లలు ఉన్నారు. దాదాపు 150 పిల్లలకి ఈరోజు